అమ్మ నిన్న ఒకటి అడగనా? అడుగు. సమస్య అంటే ఎందుకమ్మా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నారు? మిగతా రాజకీయ నాయకులు ఎవరు లేరా? ఎందుకు లేరు? ఉన్నారు కానీ సమస్య తీరవరు వాళ్ళు. పవన్ కళ్యాణ్ అన్న అయితే సమస్య అంటేనే తీరు. ఏం చేశాడమ్మా ఆయన? ఏమెందుకు చేయలేదు? ఎన్ని చెప్తావయ్యా? ఎన్ని చెప్పాలి ఆయన మంచి పనులు? ఒక్కటే రోడ్డు లేని వాళ్ళకి రోడ్లు వేయించు, నీళ్లు లేని పేద ప్రజలకి మంచి నీరు అందించు, ఎలుగులు మన 70 ఏళ్ల స్వతంత్రంలో ఇంతవరకు గిరిజన ప్రాంతాలకు ఎలుగులు కరెంటు రాలేదంట. ఎంత చీకట్లో మగ్గారు. అట్టాటి జీవితాలలో ఎలుగులు నింపారు. ఎలుగులు నింపితే ఇంకా గిరిజన ప్రాంతాలు ఎన్నో ఉండే ఎలుగులు లేని వాళ్ళు పవనన్న ఫోటో తొలగించుకొని ఉత్తాడు తొలగించుకొని పవనన్న కోసం ఎంతమంది నిలబడి అర్ది అని అర్థించారు. ఎందుకంటే ఆ నాయకుడు శాస్త్రి కాబట్టి, మాట ఇస్తే మాట మీద నిలబడతారు కాబట్టి ప్రతి ఒక్కరికి నమ్మకం. ఒక్కటి కాదు, ఒంటరి మహిళలకు ఎంతో సాయం చేసి, తల్లిదండ్రులు లేని పిల్లలకి, అనాథ పిల్లలకి ఎంత సాయం చేసిండు ఆయన. ఆయన జీవితంతో సుధాగిస్తాడు, వాళ్ళని బ్రతికిస్తాడు. నిన్న మొన్న పిఠాపురంలో తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలు, 2 పసిపిల్లలు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు పవనన్న నేడుకున్నారు. దేవుణ్ణి నేడుకున్నట్టు నేడుకుంటే వాళ్ళ సమస్య పవనన్న దాకా వెళ్ళిపోయింది. నిమిషాల మీద తీరింది. మరి అటు తీసే నాయకుడు ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు? అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న. నేను నమ్మిన వాడు దేవుడు, గొప్పవాడు ఆయన. అందుకనే ఆయన పేరు పెట్టినా, ఏం పేరు పెట్టినా మన బ్రహ్మంగారు ఆనాడే చెప్పిండు, పాపం పెరిగినప్పుడు అధర్మం ఎక్కువైనప్పుడు నేను ఈరబోగ వసంతరాయులుగా పుడతానమ్మా అని చెప్పిండు. ఆ రూపంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిందని నేను నమ్ముతున్నా.